నూతన సంవత్సరంలో కొత్త ఆలోచనలతో ప్రజలంతా ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని ముస్తాబాద్ సెస్ డైరెక్టర్ సద్దుపట్ల అంజిరెడ్డి అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో నూతన సంవత్సర వేడుకలను సెస్ డైరెక్టర్ సద్దుపట్ల అంజిరెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మండల పరిధిలోని విద్యుత్ సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని, సమస్యలను సత్వరం పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ కోఆప్షన్ సర్వర్ పాషా, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జిల్లా వెంకటస్వామి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు ఎందడి నరసింహారెడ్డి, ఈశ్వర కృష్ణ, శాగ దేవయ్య, శరయ్య, సత్యం, బాలరాజు, సెస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నూతన సంవత్సరము ఈ కార్యక్రమానికి, నూతన సంవత్సర వేడుక కార్యక్రమానికి ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ, మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా అంటే ఇక్కడ అంజన్న గారు, డైరెక్టర్ గారు అందరినీ, మిత్రులందరినీ పిలిచి ఈరోజు వేడుకగా కేక్ కట్ చేయడం చాలా సంతోషం. మరి అలాగే ప్రజలందరూ కూడా సుఖశాంతులతో సుభిక్షంగా ఉండాలని చెప్పేసి ఈ నూతన సంవత్సరంలో అన్ని నూతనమైనటువంటి ఆలోచన విధానాలతో నూతనంగా అన్ని ఆలోచన చేసుకుంటూ ముందుకెళ్ళాలని చెప్పేసి ప్రజలందరినీ కోరుతా ఉన్నాం. మండలంలో మా సెస్ కార్యాలయం మా మిత్రులందరితో కలిసి మా పాలక వర్గంది కూడా 2 సంవత్సరాలు అయిపోయి 3వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం కాబట్టి కొత్త సంవత్సరం కాబట్టి కేక్ కట్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన మా మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఈరోజు కూడా గ్రామాలలో విద్యుత్ ఏదైనా సమస్యలు మేము చాలా వరకు మా మిత్రులతో కలిసి గ్రామాలలో, ప్రతి గ్రామంలో మా మిత్రులు ఉన్నారు, ఏదైనా చెప్తే చేయడానికి ముందుకు వచ్చి పాజిబుల్ అయితే అన్నీ చేయడం జరిగింది. ముందు కూడా ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే మా మిత్రులకు తెలపగలరని కోరుచున్నాము. ముఖ్యంగా కరెంటు అనేది నిరంతరంగా 24 hours కరెంటు ఉంటుంది. ఇబ్బంది అనేది కరెంటుతో అయితే సమస్యలు లేవని అనుకుంటున్నాం. మేము మా దృష్టి కూడా ఏమన్నా వచ్చినట్టయితే చేయగలుగుతాం. ముఖ్యంగా మా రైతులకు అందరికీ, మా ఆఫీసుకు సంబంధించిన కన్జ్యూమర్లకు కానీ, మా కార్యకర్తలకు, మా శ్రేయోభిలాషులకు అందరికీ కొత్తగా 2025 సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నాను. సుఖ సంతోషాలతో అందరూ ఆరోగ్యంగా ఉండాలని, ఈ కొత్త సంవత్సరంలో పాత జ్ఞాపకాలను తీసేసుకుంటూ కొత్త సంవత్సరంలో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం.